పెర్త్ వేదికగా జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో మన టీమిండియా విజయం దిశగా దూసుకుపోతుంది. మూడో రోజు ఆస్ట్రేలియా టీంను కంప్లీట్లీ డామినేట్ చేసిన మన వాళ్ళు ఇంక ఈ టెస్ట్ మ్యాచ్ ఆల్మోస్ట్ గెలిచేసినట్టే. ఇన్ఫ్యాక్ట్ డే 5 వరకు కూడా ఆగనవసరం లేదు, డే 4లోనే రిజల్ట్ వచ్చేయచ్చు. ఎందుకంటే ఈరోజు మన వాళ్ళ డామినేషన్ మామూలుగా లేదు. ఎస్పెషల్లీ ఏడాది మన వాళ్ళు T20 వరల్డ్ కప్ గెలుచుకున్నారు. అండ్ ఆ రోజు ఎంతైతే హ్యాపీనెస్ కలిగిందో ఈ రోజు కూడా ఆల్మోస్ట్ అంతే రేంజ్లో హ్యాపీనెస్ కలిగింది. ఎందుకంటే మన వాళ్ళు సొంత గడ్డపై న్యూజిలాండ్ మీద వైట్ వాష్ అయ్యి సిరీస్కి వచ్చారు. దీంతో ఎలాగైనా సరే ఈ సిరీస్లో కంబ్యాక్ చేయాలి, ఫస్ట్ మ్యాచ్ గెలవాలని చెప్పి అందరం కోరుకున్నాం. బట్ ఫస్ట్ ఇన్నింగ్స్లో మన బ్యాటింగ్ కాస్త తడబడింది. కానీ డే 2 మరియు డే 3లో చూసుకుంటే మన బ్యాట్స్మెన్ మైండ్ బ్లోయింగ్ కంబ్యాక్ ఇచ్చారు. కొన్ని డిజాస్టర్స్ బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ల తర్వాత మన వాళ్ళు ఎట్టకేలకు తమ పొటెన్షియల్కి తగ్గట్టు ఆడారు. సో ఈ రోజైతే టీమిండియా ఫ్యాన్స్కి ఏడాది సెకండ్ హ్యాపీయెస్ట్ డే అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజున ఇంకా స్పెషల్గా మార్చే విషయం ద కింగ్ విరాట్ కోహ్లీ సెంచరీ. నిజంగా ఈ రోజు అసలు అతని బ్యాటింగ్ చూస్తే నాకైతే అక్కడ కూడా కోహ్లీ కనబడలేదు. ఒక డిఫరెంట్ విరాట్ కోహ్లీని చూపించాడు. ఎస్పెషల్లీ స్పిన్నర్స్ నాటిన తీరైతే అవుట్ ఆఫ్ ది వరల్డ్. అసలు నార్మల్గా విరాట్ కోహ్లీ స్వీప్ షాట్ ఆడడమే చాలా అరుదు. బట్ ఈ రోజు చూసుకుంటే మాత్రం ప్రతి ఓవర్లో స్వీప్ షాట్ కొట్టేసేవాడు. ఇన్ఫాక్ట్ ఒక రివర్స్ స్వీప్ షాట్ కూడా ఆడాడు. అలాగే సెంచరీని కూడా స్వీప్ షాట్ ద్వారానే కొట్టాడు. సో ఈ రోజు అయితే నేను విరాట్ కోహ్లీ బ్యాటింగ్లో ఒక డిఫరెంట్ డైమెన్షన్ చూశాను. మెయిన్లీ టెస్ట్ ఫార్మేట్లో అతను ఒక ఇన్నింగ్స్లో ఇన్ని రకాల షాట్లు ఆడటం నేనైతే ఎప్పుడూ చూడలేదు. ఈవెన్ ఒక అప్పర్ కట్ షాట్ ద్వారా సిక్సర్ కూడా కొట్టాడు. సో నిజంగా కోహ్లీ అయితే చాలా కాలం తర్వాత సెంచరీ కొట్టాడు. ఇన్ఫాక్ట్ అతను చివరిగా సెంచరీ కొట్టి 1 ఇయర్ దాటేసింది. అదే టెస్ట్ ఫార్మేట్లో చూసుకుంటే ఎప్పుడో లాస్ట్ ఇయర్ మ్యాచ్లో కొట్టినట్టుకున్నాడు. సో మన టీమిండియా కంబ్యాక్తో పాటు విరాట్ కోహ్లీ కంబ్యాక్ కూడా ఒకే రోజు రావడం నిజంగా అదృష్టం అని చెప్పుకోవాలి. బట్ ఎనివే ది సెకండ్ ఇన్నింగ్స్ ఇస్ బిలాంగ్స్ టు యశస్వి జైస్వాల్. 22 ఏళ్ల కుర్రాడు ఫస్ట్ టైం ఆస్ట్రేలియా గడ్డ మీద మ్యాచ్ ఆడుతూ అందరినీ మామూలుగా ఇంప్రెస్ చేయలేదు. ఇన్ఫాక్ట్ ఈ రోజు అసలు అతను కొట్టిన సెంచరీ ద్వారా ఎన్ని రికార్డులు బ్రేక్ అయ్యో అసలు కౌంటే లేదు. నేను ట్విట్టర్లో ఎన్ని పోస్ట్ చేసినా తరగవే ఒకదాని తర్వాత ఒకటి అలా రికార్డులు వస్తూనే ఉన్నాయి. సో నిజంగా యశస్వి జైస్వాల్ అయితే ది ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు సచిన్, ఇప్పుడు విరాట్ కోహ్లీ, ఫ్యూచర్లో జైస్వాల్ ఇలా చెప్పుకునేలా ఉంది అతని పెర్ఫార్మెన్స్. నిజంగా అతని టెంపర్మెంట్ గురించి నేను మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఇన్నింగ్స్లో డక్అట్ అయిన తర్వాత తన మిస్టేక్ నుంచి నేర్చుకుని సెకండ్ ఇన్నింగ్స్లో అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. ఈ రోజు డే 3లో కూడా మన టీమిండియా బ్యాట్స్మెన్ జోరు ఎక్కడా తగ్గలేదు. మధ్యలో జైస్వాల్ అవుట్ అయినప్పుడే కాస్త వికెట్లు వరుసగా పడడం చూసాం. బట్ ఒకటి తీసేస్తే ఈరోజు మన బ్యాట్స్మెన్ కంప్లీట్లీ దున్నేశారు. మిగతా ఓపెనింగ్ పార్ట్నర్షిప్ 172 నుండి 201కి వెళ్ళిపోయింది. సో ఇప్పటివరకు ఆస్ట్రేలియా గట్ట మీద మన టీమిండియా నుంచి ఏ ఓపెనింగ్ పేరు కూడా ఎంత పెద్ద పార్ట్నర్షిప్ నెలకొల్పలేదు. ఇన్ఫాక్ట్ అది ఫస్ట్ టైం 200 క్రాస్ చేశారు. సో డే 3 అయితే మన ఓపెనర్స్ చాలా మంచిగా స్టార్ట్ చేశారు. బోత్ కేఎల్ రాహుల్ అండ్ జైస్వాల్ ఇద్దరు కూడా చాలా బాగా స్ట్రైక్ రొటేట్ చేశారు. ఎక్కడ కూడా పెద్దగా రిస్క్ తీసుకోకుండానే చాలా ఈజీగా రన్స్ కొట్టారు. సో స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో మన టీమిండియాకి చాలా ఫాస్ట్గా రన్స్ వచ్చాయి అండ్ జైస్వాల్ సెంచరీ కూడా ఫినిష్ చేశాడు. ఇన్ఫాక్ట్ తన సెంచరీని ఒక సిక్సర్తో కంప్లీట్ చేశాడు. సో జైస్వాల్ కొట్టిన సెంచరీ అయితే చాలా రికార్డులను బ్రేక్ చేసింది. కేఎల్ రాహుల్ తర్వాత ఆస్ట్రేలియా గడ్డ మీద అతి తక్కువ వయసులో సెంచరీ కొట్టిన రెండో బ్యాట్స్మెన్గా రికార్డును క్రియేట్ చేశాడు. అండ్ ఆల్సో పెర్త్లో హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ కొట్టిన ఇండియన్ బ్యాట్స్మెన్గా కూడా అతను రికార్డ్ క్రియేట్ చేశాడు. సో ఇలా చెప్పుకుంటూ పోతే జైస్వాల్ క్రియేట్ చేసిన రికార్డులు చాలానే ఉన్నాయి. పుజారా తర్వాత టెస్ట్ ఫార్మేట్లో 1500 రన్స్ను చాలా ఫాస్టెస్ట్గా అందుకున్న రెండో ప్లేయర్గా రికార్డును క్రియేట్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఇప్పటివరకు అతను ఆడిన 15 టెస్ట్ మ్యాచ్లోనే 1500 పరుగులు చేశాడు. విచ్ మీన్స్ యావరేజ్గా ప్రతి టెస్ట్ మ్యాచ్లో కూడా 100 కంటే ఎక్కువ రన్స్ కొట్టాడు. సో నేనైతే జైస్వాల్ బ్రేక్ చేసిన రికార్డ్స్ అన్నింటి గురించి ఆల్రెడీ మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పోస్ట్ చేశాను. దీంతో అవన్నీ మళ్ళీ ఇక్కడ చెప్తే అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు. సో ఒకసారి మీరు అక్కడ లుక్ వేసేయండి. ఇక జైస్వాల్ సెంచరీ కంప్లీట్ చేసిన తర్వాత కేఎల్ రాహుల్ కూడా సెంచరీ కొడతాడేమనుకున్నాం. బట్ బ్యాడ్ లక్, 77 పరుగులు చేసిన అతను మిచెల్ స్టార్క్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. సో మన టీమిండియా అయితే 201 పరుగులతో తమ ఫస్ట్ వికెట్ను కోల్పోయారు. బట్ నేను రాహుల్ కొట్టిన 77 రన్స్ అయితే ఆల్మోస్ట్ సెంచరీకి ఎక్కువని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను చాలా పట్టుదలగా బ్యాటింగ్ చేశాడు. తనకి సడన్గా ఓపెనర్ రోల్ ఇచ్చినప్పటికీ దాన్ని బాగా యూటిలైజ్ చేసుకోగలిగాడు. ఇక రాహుల్ అవుట్ అయిపోయిన తర్వాత పడిక్కల్ మరియు జైస్వాల్ మధ్య కూడా ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. వీళ్ళిద్దరు కలిసి రెండో వికెట్కు 74 పరుగులు యాడ్ చేశారు. మెయిన్లీ పడిక్కల్ కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో తను చేసిన మిస్టేక్ నుండి నేర్చుకున్నాడు. సో తనైతే ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎక్కువగా లెంత్ ఆఫ్ బాల్స్ని డిఫెన్స్ ఆడాలని చూశాడు. బట్ ఇన్నింగ్స్లో చూసుకుంటే మాత్రం ఆ బౌన్స్ని ట్రస్ట్ చేశాడు. గుడ్ లెంత్లో పడిన బాల్స్ని కూడా లీవ్ చేశాడు. సో పడిక్కల్ చేసిన 25 పరుగులు అయినప్పటికీ చాలాసేపు క్రీజ్లో నిలబడ్డాడు. ఎస్పెషల్లీ మన టీమిండియా వరుసగా 2 వికెట్లు కోల్పోనివ్వకుండా చూసుకున్నాడు. ఇక అదరైన జైస్వాల్ చూసుకుంటే కంటిన్యూస్ ఇస్ ఫామ్. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో 297 బాల్స్ ఆడితే 161 రన్స్ కొట్టాడు. సో ఇప్పటివరకు జైస్వాల్ తన కెరియర్లో 4 సెంచరీలు కొట్టాడు. అండ్ 4 సార్లు కూడా అతని స్కోర్ 150 దాటేసింది. తన డెబ్యూ మ్యాచ్లో వెస్టిండీస్ మీద 171 కొట్టాడు. అండ్ తను ఇంగ్లాండ్ మీద 2 సెంచరీలు కొట్టినప్పుడు వాటిని డబుల్ హండ్రెడ్స్గా మార్చాడు. అండ్ ఈ రోజు చూసుకుంటే తను కొట్టిన 4వ సెంచరీని కూడా మళ్ళీ 150+ స్కోర్గా మార్చాడు. సో జైస్వాల్ అయితే సెంచరీ తాగపోకుండా ఇలా డాడీ హండ్రెడ్స్ కొట్టడం నిజంగా మన టీమిండియాకు చాలా పెద్ద పాజిటివ్. ఇన్ఫాక్ట్ ఇప్పటివరకు మన టీమిండియా తరపున సచిన్ టెండూల్కర్ మాత్రమే అండర్ 23 ఏజ్లో 4 సెంచరీలను 150+గా మార్చాడు. సో ఈ రోజైతే జైస్వాల్ రికార్డ్ని ఈక్వల్ చేశాడు. సచిన్ తర్వాత అండర్ 23 ఏజ్లో 4 సెంచరీలను 150+ రన్స్గా మార్చిన 2 ఇండియన్ బ్యాట్స్మెన్గా రికార్డును క్రియేట్ చేశాడు. మెయిన్లీ సెంచరీ తర్వాత కూడా జైస్వాల్ ఎక్కడ ఓవర్ అగ్రెసివ్గా బ్యాటింగ్ చేయలేదు. తన టెంపర్మెంట్ని చెదిరిపోనివ్వకుండా చాలా మంచిగా బ్యాటింగ్ చేశాడు. బట్ ఎనివే బ్యాడ్ లక్, ఇంత మంచి ఇన్నింగ్స్ ఆడిన జైస్వాల్ ఒక లూజ్ బాల్ అవుట్ అయిపోయాడు. సో జైస్వాల్ అవుట్ అయిన బాల్ అయితే ఈజీగా బౌండరీ కొట్టే బాల్.
కానీ ఇతని దురదృష్టం ఏంటంటే నేరుగా ఫీల్డర్ చేతిలోకి వెళ్ళింది. అండ్ అతను కూడా ఈ షాట్ ఆడిన తర్వాత చాలా డిసప్పాయింట్ అవ్వడం చూసాం మనం. సో డెఫినెట్లీ జైస్వాల్ అయితే ఒక 100కి ఎయిమ్ చేశాడు, బట్ బ్యాట్లో కొద్దీ మిస్ అయిపోయాడు. ఇక జైస్వాల్ అవుట్ అవగానే మనం ఒక మినీ కొలాప్స్ చూసాం. రిషబ్ పంత్ వచ్చాడు, ఒక్క పరుగు మాత్రమే చేసి స్టంప్ అవుట్ అయిపోయాడు. అండ్ దాని ధ్రువచరలు చూసుకొని ఒక్క పరుగు చేసి అవుట్ అయిపోయాడు. సో సడన్గా మన టీమిండియా 8 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయింది. మెయిన్లీ మీకు గుర్తుందో లేదో నేను రివ్యూ వీడియోలో చెప్పుకున్నాం, డే 3 సగం నుండి పిచ్ డిటోరియేట్ అవుతుంది, బౌలర్స్ మెల్లగా గేమ్లోకి వస్తారని చెప్పుకున్నాం. సో ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. లంచ్ బ్రేక్ తర్వాత నుండి పిచ్లో వేరియబుల్ బౌన్స్ రావడం మొదలైంది. ఇన్ఫాక్ట్ ధ్రువచరల్ వేరియబుల్ బౌన్స్ కారణంగానే అవుట్ అయిపోయాడు. అండ్ పంత్ వికెట్ చూసుకుంటే ప్యూర్లీ నాదర్ లైన్ ఎక్స్పీరియన్స్, అతను నిజంగా చాలా తెలివిగా అతను అవుట్ చేశాడు. సో పిచ్ అయితే మెల్లగా బౌలర్స్కి అనుకూలించడం స్టార్ట్ చేసింది. బట్ ఇలాంటి టైంలో అగైన్ పార్ట్నర్షిప్ విరాట్ కోహ్లీ మరియు వాషింగ్టన్ సుందర్ వీళ్ళిద్దరు కలిసి వికెట్ల పతనాన్ని ఆపారు. ఇన్ఫాక్ట్ 6వ వికెట్ ఏకంగా 89 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. సో ఈ పార్ట్నర్షిప్ అయితే మన టీమిండియాకి చాలా నిదానంగా వచ్చింది. బట్ డేకి టువర్డ్స్ ఎండ్ చూసుకుంటే ఈ పార్ట్నర్షిప్ ఒక మంచి పునాదని చెప్పుకోవాలి. ఎందుకంటే లాస్ట్ 1 గంటలో మన వాళ్ళు ఆడ చూసాం, ఇచ్చి పడేశారు. సో వాషింగ్టన్ సుందర్ అయితే చాలా పేషెన్స్ ఆడాడు, 94 బంతులు 29 పరుగులు చేశాడు. అండ్ అదరంట్లో విరాట్ కోహ్లీ చూసుకున్న కొన్ని గ్లోరియస్ షాట్స్ ఆడాడు, మీలో ఒక స్ట్రైట్ డ్రైవ్ కొట్టాడు, అదైతే ఆసమ్. సో మెల్లగా టీ బ్రేక్ వరకు కోహ్లీ మరియు సుందర్ కలిసి వికెట్ పడకుండా చూసుకున్నారు. బట్ 3వ సెషన్లో చూసుకుంటే మాత్రం బాల్ సడన్గా టర్న్ అవడం స్టార్ట్ అయింది. అలాగే వేరియబుల్ బౌన్స్ కూడా పెరిగిపోయింది. ఇన్ఫాక్ట్ ఓవర్కి ఖచ్చితంగా 1-2 బాల్స్ లో బౌన్స్లో వచ్చేవి. సో నిజంగా సెషన్ 3లో అయితే పిచ్ బౌలర్స్కి బాగా అనుకూలించడం స్టార్ట్ అయింది. ఇన్ఫాక్ట్ సుందర్ కూడా నాదర్ లైన్ బౌలింగ్లోనే అవుట్ అయ్యాడు. సో మెల్లగా అయితే మన టీమిండియాకి రన్స్ కొంతవరకు డ్రై అప్ అయ్యాయి. బట్ ఈ టైంలో వచ్చాడు భయ్య మన తెలుగుడు నితీష్ కుమార్ రెడ్డి. నిజంగా మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడిన ఇన్నింగ్స్ ఒక ఎత్తు అయితే ఇది మాత్రం వేరే లెవెల్. అసలు స్లోగా వెళ్తున్న మన టీమిండియా ఇన్నింగ్స్ని ఒక్కసారిగా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయాడు. మెయిలీ మిచెల్ మార్ష్ బౌలింగ్లో చూసాం, వరుసగా 3 4లు కొట్టాడు. సో అక్కడ నుండి మొదలైంది చితక్ కొట్టాడు, ఇంకెక్కడ కూడా ఆగలేదు. మెయిలీ నితీష్ రెడ్డి అలా ఆడడం స్టార్ట్ చేసిన తర్వాత కోహ్లీ కూడా మొదలుపెట్టాడు. సో 60-70 రన్స్ రీచ్ అయ్యే వరకు కోహ్లీ కూడా నిదానంగా బ్యాటింగ్ చేశాడు. బట్ ఎప్పుడైతే నితీష్ కుమార్ రెడ్డి బాధలు మొదలు పెట్టాడో ఇంకా తర్వాత నో బ్రేక్స్, ఆల్మోస్ట్ ప్రతి ఓవర్లో కూడా బౌండరీస్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఎస్పెషల్లీ నాకైతే నితీష్ రెడ్డి ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడిన ఇన్నింగ్స్ కంటే ఇదే బాగా నచ్చింది. ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో కాస్త రస్టీగా కనిపించాడు, అలాగే లక్ కూడా కలిసి వచ్చింది. బట్ ఈ 2 ఇన్నింగ్స్ మాత్రం ప్యూర్ డామినేషన్, 27 బంతుల్లోనే 38 పరుగులు చేశాడు. సో నితీష్ రెడ్డి అయితే ఆల్రెడీ తన డెబ్యూ మ్యాచ్లో ఒక స్టాంప్ గుద్దేశాడు. ఎస్పెషల్లీ భవిష్యత్తులో టీమిండియాకు నేను ఒక మంచి పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ అవ్వగలను అనే భరోసా కల్పించాడు. మెయిలీ విరాట్ కోహ్లీ సెంచరీ దగ్గరికి వచ్చినప్పుడు అతను చాలా సెన్సిటివ్ బ్యాటింగ్ చేశాడు. స్ట్రైక్ రొటేట్ చేస్తే విరాట్ కోహ్లీకి బ్యాటింగ్ చేసే అవకాశాన్ని ఎక్కువగా ఇచ్చాడు. సో ఇద్దరు బ్యాటింగ్ దెబ్బకే మన టీమిండియా స్కోర్ పడి పరుగులు పెట్టేసింది. ఇన్ఫాక్ట్ 54 బంతుల్లో అజేయంగా 77 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. అండ్ ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ తన 81వ సెంచరీని కంప్లీట్ చేశాడు. సో 81st సెంచరీ అయితే ఫ్యాన్స్ని చాలా ఇబ్బంది పెట్టింది. మెయిలీ గత కొన్ని రోజులుగా చూసుకుంటే అతని ఫామ్ బాగా డిప్ అయిపోయింది. న్యూజిలాండ్ సిరీస్లో దారుణంగా ఫెయిల్ అయ్యాడు. సో రీసెంట్గా టెస్ట్ ఫార్మాట్లో విరాట్ కోహ్లీ భవిష్యత్తు ఏంటని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ అరైజ్ అయింది. బట్ దానికి సమాధానంగా ఈరోజు అతను ఒక మైండ్ బ్లోయింగ్ కంబ్యాక్ ఇచ్చాడు. కేవలం 143 బంతుల్లోనే సెంచరీ కంప్లీట్ చేసి ఔరా అనిపించాడు. సో కోహ్లీ కొట్టిన సెంచరీ అయితే చాలా స్పెషల్. మెయిలీ మరోసారి ప్రూవ్ చేసింది ఆస్ట్రేలియాకి అడ్డా అంటే కోహ్లీ అడ్డా అని చెప్పి. సో అతనికైతే ఇది ఆస్ట్రేలియాలో 7వ సెంచరీ. అండ్ మన టీమిండియా నుండి చూసుకుంటే ఇప్పటివరకు ఏ బ్యాట్స్మెన్ కూడా ఇన్ని సెంచరీలు కొట్టలేదు. ప్రీవియస్కి రికార్డ్ సచిన్ పేరు మీద ఉండేది, అతను ఆస్ట్రేలియాలో 6 సెంచరీలు కొట్టాడు. అలాగే ఓవరాల్గా చూసుకున్న టెస్ట్ ఫార్మాట్లో అతనికి ఆస్ట్రేలియా టీం మీద ఇది 10వ సెంచరీ. సో ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఏ బ్యాట్స్మెన్ కూడా ఆస్ట్రేలియా టీం మీద టెస్ట్ ఫార్మాట్లో ఇన్ని సెంచరీలు కొట్టలేదు. బట్ ది ఫస్ట్ టైం ఆస్ట్రేలియా టీం మీద ఒక బ్యాట్స్మెన్ 10 సెంచరీలు కొట్టడం జరిగింది. ఇంకా వీటితో పాటు విరాట్ కోహ్లీ చాలా రికార్డ్స్ని బ్రేక్ చేశాడు. సో కోహ్లీ ఎప్పుడు సెంచరీ కొట్టినా ఖచ్చితంగా ఏదో ఒక రికార్డ్ బ్రేక్ అవుతూ ఉంటుంది. బట్ ఈ సెంచరీ రికార్డ్స్ కంటే ఒక ప్యూర్ ఎమోషన్తో కూడుకుని ఉన్నదని చెప్పుకోవాలి. ఇన్ఫాక్ట్ ఆఫ్ఘనిస్తాన్ మీద తన 71st కొట్టినప్పుడు ఎంత ఆనందంగా ఫీల్ అయ్యామో ఇది కూడా సేమ్ టు సేమ్ అంత ఆనందాన్ని ఇచ్చింది. సో కోహ్లీ అయితే బ్యాక్ టు ద బిజినెస్, ఇక హీటర్స్ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే చూసాక ఆ 71st కొట్టిన తర్వాత వరుసగా 9 సెంచరీలు వచ్చేసాయి. సో ఇప్పుడు కూడా సేమ్ స్టోరీ రిపీట్ అవుద్ది, వరుస పెట్టి సెంచరీలు వస్తాయి. ఇన్ఫాక్ట్ ఈ సిరీస్లో ఇంకో 2-3 బాధ వేయచ్చు. పైకి సెంచరీ కొట్టే విషయంలో విరాట్ కోహ్లీ ఎంత ఎంజాయ్ చేశాడో మనం చూసాం. అతను ఆడిన షాట్లు కానీ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాక సెలబ్రేషన్ కానీ వేరే లెవెల్. సో మన వాళ్ళకైతే థర్డ్ సెషన్లో చాలా ఫాస్ట్గా రన్స్ వచ్చాయి. దీనివల్ల మన వాళ్ళు 487 పరుగుల వద్ద ఇన్నింగ్స్ని డిక్లేర్ చేశారు. సో మన వాళ్ళైతే ఆస్ట్రేలియా టీంకి ఏకంగా 534 పరుగుల టార్గెట్ని సెట్ చేశారు. అండ్ ఇప్పటివరకు టెస్ట్ ఫార్మాట్లో ఎంత పెద్ద టార్గెట్ని చేసిన దాఖలాలే లేవు. ఇన్ఫాక్ట్ అసలు ఆస్ట్రేలియా టీం తమ చేసింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఓవర్లోనే షాక్. బూమ్రా ఫస్ట్ ఓవర్లోనే స్ట్రైక్ చేశాడు. అసలు బ్యూటిఫుల్ సెటప్తో నాదన్ మెక్సోనీని బాల్తో కొట్టించాడు. వరుసగా 3 బాల్స్ అవుట్ స్వింగర్స్ వేసి ఒకటి లోపలికి తీసుకొచ్చాడు. దీంతో చంటి పిల్లాడు దొరికేశాడు. పైగా అతని బ్యాట్లకి ఏంటంటే బాల్ ఎక్కువ బౌన్స్ అవ్వలేదు. సో మన టీమిండియాకి అయితే ఫస్ట్ ఓవర్లోనే వికెట్ వచ్చింది. అందుకని ఆస్ట్రేలియా కెప్టెన్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని నైట్ వాచ్మెన్గా వచ్చాడు. బట్ ఇది కూడా వర్కౌట్ కాలేదు, ఎందుకంటే మన డిఎస్పీ సిరాజ్ అతను అవుట్ చేశాడు. ఇన్ఫాక్ట్ వికెట్ పడిన తర్వాత మంచి సీన్స్ కూడా చూసాం సిరాజ్కి మరి లబుషేన్కి మధ్య. సో నిజంగా ఈరోజు 3వ సెషన్లో అయితే ప్యూర్ జాయింట్ ఎంటర్టైన్మెంట్, ఏది కూడా తగ్గలేదు అసలు ఎక్కడ. ఇన్ఫాక్ట్ సిరాజ్తో పరాచకలు ఆడిన తర్వాత లబుషేన్ బుమ్రా బౌలింగ్ లోట్ అయిపోయాడు. సో అనవసరంగా మన డిఎస్పీతో పెట్టుకుని మానస్ లబుషేన్ బుమ్రా చేతిలో అరెస్ట్ అయిపోయాడు.
ఎనివే ప్రజెంట్ అయితే డే అండ్ అయ్యేసరికి ఆస్ట్రేలియా టీం కేవలం 12 పరుగులు మాత్రమే చేసి 3 వికెట్లు కోల్పోయింది. విచ్ మీన్స్ వాళ్ళు ఆల్మోస్ట్ మ్యాచ్ ఓడిపోయినట్టే. ఎందుకంటే ఇంకా 522 రన్స్ కొట్టాలి, టైం ఉంది. బట్ వికెట్స్ చూసుకుంటే చేతులు 7 ఉన్నాయి. పైగా ముందే చెప్పుకున్నాం, పిచ్లో చాలా మార్పు వచ్చేసింది. అప్పుడే వేరియబుల్ బౌన్స్ ఉంది, అలాగే బాల్ కూడా టర్న్ అవుతుంది. సో ఇలాంటి పిచ్ మీద మామూలుగా బ్యాటింగ్ చేయడమే కష్టం. అలాంటిది ఇంత పెద్ద టార్గెట్ని చేసేలా బ్యాటింగ్ చేయడం అంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో మోస్ట్ లైక్లీ మన టీమిండియా ఫస్ట్ మ్యాచ్లో గెలిచిందని చెప్పి రేపు మధ్యాహ్నానికి న్యూస్ వచ్చేయచ్చు. చూడాలి మరి మన బౌలర్స్ మ్యాచ్ని ఎంత ఫాస్ట్గా ఫినిష్ చేస్తారనేది.